అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి మరొక యెజబేలు బోధ, ఒక దయ్యపు బోధ, ఒక అబద్ధ బోధ ఏమిటి అనంటే 1,44,000 మంది మాత్రమే పరలోకములో ఉన్నత స్థాయికి చెందినటువంటి సియోనులో ఉంటారు, సియోనుకు వెళతారు అని చెప్పేటువంటి ఒక అతి భయంకరమైనటువంటి బోధ అనేక మంది యవనస్తులను, అనేక మంది కుటుంబాలను చిదిమేస్తున్నటువంటి బోధ ఇది. ముఖ్యంగా ఇది సిలోను పెంతుకోస్తు వారు చెప్పేటువంటి బోధ, నమ్మేటువంటి బోధ. అయితే నేను అదే సంఘములో రక్షణ పొందాను, సిలోను పెంతుకోస్తులోనే నేను రక్షణ పొందాను, అది నా తల్లి సంఘమే. కానీ ఈ బోధ మాత్రం లేఖన విరుద్ధమైనటువంటి బోధ. ఎందుకు? అసలు ఈ మాటను గూర్చిన ప్రస్తావన ఎక్కడుంది చూద్దాం. ముందుగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలోను ఈ విషయం ఉంటుంది. 14వ అధ్యాయము 3వ వచనాన్ని ముందుగా చదువుకుందాం. వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. ఇప్పుడు ఈ కీర్తన నేర్చుకోవడం కొరకు 144,000 మంది, 1,44,000 మంది మాత్రమే ఈ యొక్క కీర్తనను నేర్చుకుంటారు, మిగతా వాళ్ళు దీన్ని నేర్చుకోలేరు అని మరి బోధిస్తూ ఆ స్థాయికి మనం వెళ్ళాలి అనేటువంటి ఒక బోధ పుట్టుకొచ్చిందండి. 7వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో ముద్రింపబడినటువంటి వారట ఎంతమంది? 1,44,000 మంది అని చెబుతున్నాడు. ఇది యాక్యురసీగా అక్షరార్థమైనటువంటి నంబరేనా అంటే కాదు, ఇది ఆత్మీయమైనటువంటి నంబరు. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కొన్ని అక్షరార్థంగా తీసుకోవాల్సిన నంబర్లు ఉన్నాయి, కొన్ని ఆత్మీయంగా తీసుకోవాల్సిన నంబర్లు ఉన్నాయి. అయితే దీన్ని తీసుకునేటప్పుడు మరి చాలామంది పెద్దలు కన్ఫ్యూజ్ అయిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే 1,44,000 మందే మరి సియోనులో అతి శ్రేష్టమైనటువంటి పరలోకంలో ఉన్నత స్థాయిలోనికి వెళుతారు అనుకుంటే, ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి. క్రైస్తవ సమాజం, సంఘము ఆరంభించబడింది మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త చెప్పి, తర్వాత శిష్యులు సువార్త చెప్పి ఇప్పటి వరకు రక్షణ పొందినటువంటి జనాభాలో, సంఘంలో ఎంతమంది ఉంటుంటారు? ఇప్పుడు బ్రతికున్నటువంటి క్రైస్తవ సమాజంలోనే 250 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. దాదాపుగా ఇంకెక్కువనే ఉంటారు. 250 కోట్ల మంది అంటే ప్రతి తరంలో చూసుకుంటే కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు. అంటే కొన్ని వందల కోట్ల మంది ఇప్పటి వరకు యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినటువంటి భక్తులు, పరిశుద్ధంగా జీవించిన వారు, దేవుని కొరకు గొప్ప కార్యాలు, సురకార్యాలు చేసినటువంటి అనేక మంది విశ్వాసులు, బోధకులు, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు ఉన్నారు. అందులో మిషనరీస్ ఉన్నారు. శ్రేష్టమైన జీవితాలు జీవించినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే మరి ఇన్ని కోట్ల మందిలో 1,44,000 మందే వెళ్తారా సియోనుకి, ఆ ఉన్నత స్థాయికి? అంతమంది వెళ్తారా? ఇంకెక్కువ మంది వెళ్ళరా? అంటే అసలు మొదటి తరములోనే నిండిపోతుంది కదా ఈ సంఖ్య. వాళ్ళు నమ్ముకున్న తర్వాత, లేదా 2వ తరంలో, 3వ తరంలోనే నిండిపోతుంది కదా సంఖ్య. ఇప్పుడు 2,000 సంవత్సరాలు అవుతుంది క్రీస్తు యొక్క సంఘము ప్రారంభించబడి. ఇప్పటి వరకు 1,44,000 మందే ఉంటారంటారా? ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు తర్కించుకోండి, మీరు ప్రశ్నించుకోండి, ఆలోచన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. 1,44,000 మంది కంటే ఒక్కరికి కూడా ఇక అవకాశం లేదా అక్కడ? 1,44,000 మంది ఏ విధమైన కేటగిరీతో అక్కడికి వెళ్తారో, అదే కేటగిరీలో, అదే స్థాయిలో ఒకవేళ ఇంకొక వ్యక్తి బ్రతుకుంటే, జీవించుంటే దేవుడు వారిని తీసుకోడా? ఒకసారి ఆలోచన చేయండి. అసలు లేఖనంలో అలా లేదు, వీళ్ళనే నేను తీసుకుంటా అని లేదు. ఇది ఒక ఆత్మీయమైనటువంటి అర్థము. దీనిని అలాగే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈనాడు వీళ్ళు 1,44,000 మంది వెళ్తారని చెప్పేసి వాళ్ళు కూడా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడి వివాహాలు చేసుకోనటువంటి వారు మాత్రమే వెళుతారు అని చెబుతున్నారు. ఇక్కడ ఈ విషయము కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, వీరు స్త్రీ సాంగత్యంను అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యం ఎరగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనిపోబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనిందులు అని ఉంది. అంటే అబద్ధం ఆడనోళ్ళు అందులో ఉన్నారు. మరి 1,44,000 మంది కంటే ఇంకా ఎక్స్ట్రా ఎవరు కూడా అబద్ధాలు ఆడనోళ్ళు లేరా? ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాలేదట. స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాలేదట. అంటే వీళ్ళు పురుషులు, 1,44,000 మంది పురుషులు. సిలోను పెంతుకోస్తులో చూస్తే స్త్రీలు, యవనస్తులు కూడా దేవుని కొరకు సమర్పించుకుంటారు. ఆఫ్ కోర్స్
నేను కూడా సిలోన్ పెంతెకోస్తులో ఉన్నప్పుడు రక్షణ పొందినప్పుడు ద పెంతెకోస్తు విషయంలో నేను కూడా ముందుగా పెళ్లి చేసుకోకుండా దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలనుకున్నాను. తర్వాత మా కుటుంబంలో ఒక్కనే కుమారుని అయిన కారణాన్ని బట్టి మా తల్లిదండ్రుల యొక్క మరి ఆ తపనను బట్టి మా తల్లిదండ్రులకు ఒక్కనివే కుమారుని నువ్వు అయ్యో నువ్వు ఒక్కనివే మరి దేవుని సేవకి వెళ్ళిపోతే మన వంశం ఆగిపోతుంది కదా అనే ఒక ఉద్దేశము వారు చెప్పిన తర్వాత అప్పటికి ఇంకా నేను పూర్తిగా సమర్పించుకోలేదు. అలాంటి ఆలోచన ఉండింది. అప్పుడు మరి మా తల్లిదండ్రులు చెప్పారు. అప్పుడు నేను వెనకకు రావడం జరిగింది. లేదంటే నేను కూడా పెళ్లి చేసుకోకుండానే సేవ చేసేటువంటి పరిస్థితి ఉండేది ఆ బోధను బట్టి. అయితే ఇప్పుడు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే స్త్రీ సాంగత్యమున అపిత్రులు కానివారు అని అన్నారు. అంటే పురుషులు అని అర్థం. పురుషులు స్త్రీ సాంగత్యం నిర్వహిన వారు పరిశుద్ధంగా ఉన్నోళ్ళు పరలోకంలో ఒక ఉన్నత శ్రేష్టమైనటువంటి స్థాయికి చెందినటువంటి సియోనులో ఉంటారు. వాళ్ళు 1,44,000 మంది. అంటే వాళ్ళు మొత్తం పురుషులై ఉండాలి. మరి సిలోన్ పెంతెకోస్తులో కొంతమంది స్త్రీలు కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నట్లుగా కనబడుతుంది. మరి పురుషులు మాత్రమే అక్కడ ఉంటారు కదా, మరి స్త్రీల పరిస్థితి ఏమిటి? ఇది ఒకసారి మీరు ఆలోచన చేయండి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ స్త్రీల చేత స్త్రీలు అపవిత్రం కారు కదా, స్త్రీలు స్త్రీ చేత అపవిత్రం కారు కదా, అలా చేయడం అనేది కుదరదు కదా. మరి ఇక్కడ చెబుతున్నటువంటి స్త్రీ ఎవరు అని అంటే ఈ స్త్రీ వేరు. ఈ స్త్రీ ఎవరు అని అంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి స్త్రీ 2వ అధ్యాయము 20వ వచనంలో ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీవు ఉండనిచుచున్నావు. అది జారత్వం చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఇది ఇది ఈ స్త్రీ యెజెబెలు అనే స్త్రీ జారత్వం చేసేటువంటి స్త్రీ. నేను ఫస్ట్ ఎపిసోడ్ దీంట్లో మరి దయ్యముల బోధ సిరీస్ ఆరంభం అని చెప్పినటువంటి మొట్టమొదటి వీడియో ఈ సిరీస్లో, అది వింటే దీని మీద మీకు క్లారిటీ అనేది వస్తుంది. తప్పకుండా మరి అది వినాలి, ప్రతిదీ కూడా వినాలి, మీకు ఒక స్పష్టత అనేది వస్తుందని నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే పురుషులు అయితే ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తారంటే అది ఒక మీనింగ్, దాంతో చేయట్లేదంటే ఒక మీనింగ్ ఉంది. స్త్రీలు కూడా చేయలేదు అంటే స్త్రీలు స్త్రీతో చేస్తారు. ఏంటిది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే స్త్రీతో అపవిత్రము సాంగత్యము చేయని వారట. స్త్రీతో సాంగత్యం చేయని పురుషులు ఉంటారు, స్త్రీతో సాంగత్యం చేయని స్త్రీలు ఉండడం ఏమిటి? గనుక ఇది కాదు దీనికి వేరే మీనింగ్ ఏదో ఉన్నది, అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1,44,000 మంది ఎవరు అనంటే పాత నిబంధనలో ఉన్నటువంటి మొదటి దినవృత్తాంత గ్రంథంలో 2వ అధ్యాయం మొదటి 2 వచనాలలో మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ఇశ్రాయేలు గోత్రకర్తలు ఉన్నారు 12 మంది. వారిని గురించి మనం ఇక్కడ చూస్తాము. ఆ 12 మందిని ఇక్కడ దేవుడు తీసుకుంటున్నాడు. 12 మంది అపోస్తలులను దేవుడు తీసుకుంటున్నాడు. 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తే 2 వచనాలు. ఇశ్రాయేలు కుమారులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇసకారు, జబూలును, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ఈ 12 మంది గోత్రకర్తలు. ఈ 12 మంది గోత్రకర్తలు. తర్వాత యాకోబు కుమారులు, ఇశ్రాయేలు కుమారులు వీళ్ళు. తర్వాత 12 మంది అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయంలో మనము చూసినట్లయితే మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జొలెతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు అని ఉంది కదా ఇక్కడ. అయితే ఇక్కడ మరి ఇస్కరియోతు యూదా విషయంలో ఆల్రెడీ మత్తయి వచ్చేసింది. మత్తయి పేరిట మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జొలెతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో ఈ 12 మంది అపోస్తలుడు. 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తలుడు. ఈ 12 ఇంటూ చేస్తే 144 వస్తుంది. ఈ 144 మరి ఆశీర్వదించబడినటువంటి వాడు ఒక్కడు 1000 మంది అగును అన్నాడు కదా. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే వారిలో ఒంటరి అయినటువంటి వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అన్నాడు. వారిలో ఒంటరి అయినటువంటి వాడు 1000 మంది అగును అని అన్నాడు. అంటే ఒక్కడు 1000 మందితో సమానం. 144 ఇంటూ 1000 1,44,000 మంది అవుతారన్నమాట. అంటే ఇది ఒక ఆశీర్వాద సూచకమైనటువంటి సంఖ్యనే తప్ప, అంతే తప్ప కరెక్ట్గా 1,44,000 మందే, ఇక ఒక్కరు కూడా ఎక్స్ట్రా కాదు అని కాదు. ఈ నంబర్ని చూసి అపార్థం చేసుకున్నారు. ఇలా అపార్థం చేసుకున్నటువంటి వారందరూ కూడా దీనిని దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక 1,44,000 మంది అనేది ఇది ఒక ఫిజికల్ నంబర్ కాదు, ఇది ఒక స్పిరిచువల్ నంబరు. ఇందులో కొన్ని కోట్ల మంది భక్తులు ఉంటారు.
ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ విషయంలో సింహనాదం అనేటువంటి గ్రంథంలో అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఒక స్పష్టమైనటువంటి నిరూపణను వారు తెలియచేయడం జరిగింది. 183వ పేజీలో మీరు తప్పకుండా ఈ యొక్క గ్రంథాన్ని మీరు కొనుక్కొని చదవండి. ఓఫీర్ పబ్లికేషన్లో ఈ గ్రంథం దొరుకుతుంది. ఓఫీర్ పబ్లికేషన్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా అమెజాన్లో కూడా మీకు కిండిల్ వర్షన్లో కూడా ఇది దొరుకుతుంది. గనక ఈ విషయాన్ని మీరు చదివి దీవించబడాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో సర్వసత్యాన్ని నమ్మండి, సత్యం ఏదో పరిశీలించండి, పరిశోధించండి. ఇకపోతే 1,44,000 మంది సియోనులో అతి శ్రేష్టమైనటువంటి స్థలంలో ఉంటారు అనేది ఇది ఒక ఫిజికల్ నంబర్ కాదు, ఇది ఒక స్పిరిచువల్ నంబరు. అందులో కొన్ని కోట్ల మంది భక్తులు ఉంటారు. గనుక దీనిని ఆసరా చేసుకొని కొంతమంది యవ్వనస్తులు మరి వివాహాలు చేసుకోకుండా దేవుని కొరకు సమర్పితులయ్యి ప్రతిష్ఠించేసుకొని సేవ చేయడము అనేది ఈ ఉద్దేశ ప్రకారంగా సమర్పించుకోవడం రైట్ కాదు. నిజంగానే దేవుని సేవ కొరకు వివాహం చేసుకోకుండా సేవ చేసేటువంటి భక్తులు ఉంటారు. అలా సాక్రిఫైస్ చేసుకునేటువంటి వారు, త్యాగం చేసినటువంటి వారు ఉంటారు. అలా ఉండడం తప్పు కాదు. కానీ ఈ కారణాన్ని బట్టి వివాహాన్ని నిషేధించుచు 1,44,000 మందిలో నేను ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వివాహాన్ని నిషేధిస్తూ ఈ స్త్రీ సాంగత్యం నాకొద్దు అనుకొని పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుని సేవలోకి వెళ్ళిపోయి నేను సియోనులో ఉన్నత స్థాయిలో ఉంటాననే ఉద్దేశంతో వెళ్ళినటువంటి వారు మాత్రం తప్పటడుగేస్తున్నారు. ఇది 100% దయ్యపు బోధ, అబద్ధ బోధ, యెజబెలు బోధ, సాతాను బోధ. దీనికి ప్రతి ఒక్కరు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎక్కువగా సిలోన్ పెంతెకోస్తు మిషన్ వారే నమ్ముతారు, మిగతా వాళ్ళు ఎక్కువగా దీన్ని అయితే నమ్మరు. అయితే ఈ విషయంలో కూడా అందరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది కూడా ఒక భయంకరమైనటువంటి బోధ. దీని ద్వారా అనేక మంది మరి జీవితాలు అపసవ్య మార్గంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు. పరిశుద్ధంగా బ్రతకడం అనేది మంచిదే, కానీ దేవుడే నియమించినటువంటి వివాహాన్ని నిషేధించడం అనేది తప్పు. దీని కింద నేను నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ సిరీస్లో దీని మీద స్పష్టంగా. కనుక 1,44,000 మంది సియోనులో ఉంటారు అనేది అది ఒక ఫిజికల్ నంబర్ కాదు, అదొక స్పిరిచువల్ నంబర్. కనుక ఈ విషయం మీకు అర్థమైందని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఈ విషయంలో ఏదైనా మీకు డౌట్ ఉంటే కనుక గ్రంథం చదవండి, లేదా ఇంకేమైనా డౌట్ ఉంటే కింద మీరు కామెంట్ చేయండి, లేదా మీకు డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ 9000083219కి మీరు వాట్సాప్ చేయొచ్చు. వచ్చే శుక్రవారం క్షీరసాగర మదనం అనే కార్యక్రమంలో దానికి సమాధానం మీకు తెలియజేస్తాము ఖచ్చితంగా అపోస్తలుల దగ్గర రంజిత్ ఓఫీర్ గారి చేత. గనుక మీరు సత్యమందు ప్రతిష్ఠింపబడండి. యోహాను సువార్త 17:17 ప్రకారముగా లేఖనం ఏం చెప్తున్నదో రోమీయులకు రాసిన పత్రిక 4:3 ప్రకారం మీరు ఆలోచించండి. మరి సత్యము ఎప్పటికైనా గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. కనుక అసత్యాన్ని, అబద్ధాలను నమ్మకండి, దయ్యపు బోధలోనికి వెళ్ళకండి. అందరికీ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యథార్థవాది టీవీ ఛానల్ యొక్క ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా మీ అందరికీ కూడా వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.